సో హాయ్ గైస్, 'కలేజా' మూవీ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏంటి? రీ రిలీజ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందా? 'హరిహర వీరమల్లు' మూవీ యూఎస్ఏ బుకింగ్స్ ఏంటి? 'రాజాసాబ్' మూవీ టీజర్ ఎప్పుడొస్తుంది? రిలీజ్ డేట్ ఎప్పుడు? అలానే మన 'భైరవం' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, కొన్ని మూవీస్ అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలైతే వెళ్ళిపోదాం. సో నంబర్ 1 వచ్చేసరికి 'కలేజా' మూవీ రిలీజ్‌లో ఇప్పటివరకు అయితే మన తెలుగు స్టేట్‌లో 8,00,00,000 గ్రాస్, వరల్డ్‌వైడ్‌గా చూస్తే 10.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ టైం మన టీఎఫ్ఐలో 10 కోట్ల గ్రాస్ రీ రిలీజ్ మూవీ 'కలేజా'. ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' యూఎస్ఏ బుకింగ్స్ అయితే ఇప్పటివరకైతే $200,000 అయితే టచ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ట్రైలర్ వచ్చేసరికి జూన్ 5th అయితే వస్తుంది. గెట్ రెడీ ఫ్యాన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'ఓజీ' సినిమా రిలీజ్ అయితే ఇయర్ రికార్డ్ అయితే మిగిలేదని చెప్పొచ్చు. సెప్టెంబర్ 27 ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్‌లో మన 'పుష్ప 2' ఇంకా 'ఆర్ఆర్ఆర్' రికార్డ్‌ని అయితే ఈ సినిమాని లేపబోతుంది. గెట్ రెడీ ఫ్యాన్స్. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'రాజాసాబ్' రిలీజ్ డేట్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడని చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్‌కి చెప్తున్నా, 'రాజాసాబ్' మూవీ టీజర్ వచ్చేసరికి జూన్ 5th లేకపోతే 15th రిలీజ్ అవ్వబోతుంది. అదే రిలీజ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 5th, 12th అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈ 2 డేట్ అయితే ఫిక్స్, నో డౌట్ అని చెప్పొచ్చు. సో టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఈ టీజర్‌లో ప్రభాస్ అన్న ఫన్ కావచ్చు, తను చెప్పే డైలాగ్స్ కావచ్చు, తన వింటేజ్ లుక్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. వీఎఫ్ఎక్స్ అయితే మామూలుగా ఉండదు. మీకైతే టీజర్ అయితే డెఫినిట్‌గా నచ్చుతుందని మారుతి గారు, ఇంకా మన 'రాజాసాబ్' మూవీ ప్రొడ్యూసర్స్ అయితే అంటున్నారని చెప్పొచ్చు. సో మరి మీరు టీజర్ కోసం ఎదురు చూస్తున్నారా? కామెంట్ చేయండి. 'భైరవం' మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే ఇప్పటివరకైతే ఈ సినిమా 9 కోట్ల గ్రాస్, 5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 11 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. సో లాంగ్ రన్ చూసుకుంటే నాకు నమ్మకం లేదు హిట్ అవుతుందని. మరి మీరేమనుకుంటున్నారని జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. సో ఇది ఇంకా 'పెద్ది' సినిమా వచ్చేసరికి 300 రోజులైతే ఉందని చెప్పొచ్చు ఈ సినిమా రిలీజ్ అవ్వనికి. సో 'పెద్ది' సినిమా కోసం కూడా చాలా మంది అంటే ఎదురు చూస్తున్నారు. 'పెద్ది' సినిమా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే లాస్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ గారిది డిజాస్టర్ తెలిసిందే. అందుకోసం చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఏటీ రికార్డ్ పెట్టడానికి. సో ఇది 1000 కోట్లు కొడుతుందా 'పెద్ది' సినిమా? కామెంట్ చేయండి. 299 రోజులు మాత్రమే ఉంది 'పెద్ది' సినిమా రిలీజ్ అవ్వడానికి. ఇది లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి 'రాజాసాబ్' టీజర్, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ మూవీస్ నుంచి అప్డేట్ కావచ్చు. ఇంకా మీకు ఇంటి 22 మూవీ స్టోరీ కావాలా? కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే చేస్తా. 'త్రిబుల్ ఏ' 22 మూవీ స్టోరీ ఆఫ్ అట్లీ అండ్ అల్లు అర్జున్. సో ఇది అప్డేట్ మీకు నచ్చుంటే, ఈ కంటెంట్ మీకు నచ్చుంటే, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు బాగుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.